ఎవరున్నారు నీవే కదా మాకు తొలి దైవం సాగరే భద్రమే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరబ్రహ్మ స్వరూపమై ఆది గురువై అందరినీ సర్వార్థంలో ఉంచడానికి అవతరించిన ఓం శ్రీ లలితా దేవ్యై నమః 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 ఓం శ్రీ లలితా దేవ్యై నమః. నిద్రను పోతున్నాడు, నిద్రలోకి వెళ్ళిపోయాడు. అయితే మన అందరికీ అనుమానం ఏమొస్తుందంటే నిద్ర లోకం ఏమైపోతుంది, పరమాత్మ నిద్రపోవడం అంటే ఏదో కారణం లేకుండా ఒక కార్యం ఉండదు కనుక ఏదో ఒక కార్యం సంకల్పం ఉంటేనే, ఒక కారణం సంకల్పం ఉంటేనే కార్యం రూపుదాలుస్తుంది. ఆ విధంగా పరమాత్ముడు యోగ నిద్రలోకి అలసిపోయి వెళ్ళినాడు. వెళ్ళినప్పుడు ఆయన ఆవహించగానే ఏదైతే ధనస్సును పట్టుకున్నాడో ఆ ధనస్సు పైననే కళ్ళు మూసుకొని నిద్రలోకి వెళ్ళినాడు. కాలం గడుస్తుంది. దేవతలంతా ఒక మంచి యజ్ఞాన్ని చేయాలనేటువంటి ఒక సంకల్పం పెట్టుకున్నారు. ఇక్కడ 5 రోజులు అమ్మవారి యొక్క దేవి వైభవాన్ని వినాలని, వేదంలో వినాలనే సంకల్పం ఎట్లయితే కలిగిందో దేవతలందరికీ అదే విధంగా కలిగింది. కలగగానే బ్రహ్మదేవుడు శివుడు ఇద్దరు కలిసి ఓ యజ్ఞం జరగాలి అంటే యజ్ఞో యజ్ఞపతి యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన సాధన, ఏ యజ్ఞం చేయాలి అయ్యప్ప దీక్షాపరుడు, ఆధ్యాత్మిక పరుడు, అలాగే కార్యవర్గ సభ్యులు 3 రోజులైనా ఒక్క అమ్మవారి సాకార రూపం ఒక్క కథలో కూడా మనకు రాలేదు. ఇప్పటి వరకు కనిపించలేదు. కేవలం అశరీరవాణి మాత్రమే వినిపించింది. మరి ఎందుకు కనిపించట్లేదు అంటే దేవి భాగవతం మనకు నేర్పుతుంది దేవి వైభవం. ఏమని అంటే ఒక పూజ దగ్గర మనం కూర్చున్నప్పుడు మనకు మొట్టమొదటిగా ఉండవలసినది శ్రద్ధ. ఆ శ్రద్ధతో ఏది చేస్తామో భగవత్ సమర్పించుకుంటాం. ఒక 6 నెలల పిల్లడికి అన్నప్రాశన అయిపోయిన తర్వాత ఎన్ని పనులు ఉండనివ్వండి, ఆ పనులన్నీ పక్కన పెట్టి ఒళ్ళో కూర్చొని ప్రేమ చేత, భక్తి చేత, తినాలనే కోరిక చేత ఆ పిల్లవాడి కడుపు నిండితే ఈమె పని ఈమె చేసుకోవచ్చు తల్లి. అంత ఆర్తితో ఆ చిన్న పిల్లవాడికి ఎట్లాగైతే అన్నం తెప్పిస్తామో అదే ఆర్తి భగవంతుడి దగ్గర సమర్పించే ఏ విషయంలో పుష్పము సమర్పించిన, గంధము సమర్పించిన, చివరికి మనం ఏదైతే హవిస్సులు ఉన్నాయో ఆ హవిస్సులు సమర్పించిన శ్రద్ధతో సమర్పించాలి. వెంటనే ఏం చేసింది, హవిర్భాగం ఇస్తాననగానే సరే అన్నది. మమ్రి అనే పురుగు ఆ బాణం పైకి వెళ్ళింది. అగ్రం పైన ఏదుందో ఆ అగ్రం యొక్క తాడును కొరికింద. బ్రహ్మాండ క్షుభితం సర్వం వసుధా కల్పితా కథ సముద్రాశ్చ సముద్రిగ్రాహ త్రేసుష్ట జలం జంతవ
ఒక్కసారి ఆ వెంటినారి తెగిపోగానే సూర్యుడు ఒక్కసారి అస్తమించిపోయినాడు. చీకట్లన్నీ దట్టంగా వ్యాపించి ఉన్నాయి. కేవలం ఒక్క చెద పురుగు వంటినారి కొరికినందువల్ల. అట్లా ఒక్క నిక్షి శాంతించగానే ఏం జరిగిందంటే ఈ వంటినారి కాస్త విష్ణుమూర్తి యొక్క తలను కోసి ఆ తల కాస్త ఎగిరి ఎక్కడో పడిపోగానే దేవతలంతా ఆశ్చర్యపోతున్నారు. జగన్నాటక సూత్రధారి సాక్షాత్తు ఎన్నో యజ్ఞాలలో ఆవిర్భాగాలు ఆయా దేవతలకు శ్రీమన్నారాయణ మూర్తి తలనే ఎగిరిపోయింది. జగన్నాటక నీవే దేవాది దేవుడవు, సనాతనుడవు, ఏమిటయ్యా ఇంత దారుణం జరిగిపోయింది? నీ శిరస్సును అసలు ఎవరైనా నీ శిరస్సును ఖండించింది? అసలు ఆ శిరస్సు ఏమైపోయింది? నీవే అవేద్యుడవు, నీవే జనార్దనుడవు, నీకు మరణమే లేదు అసలు. అటువంటి నీ తల వెళ్ళిపోతే పరాధీనంలో నీ ఆజ్ఞలో ఉండేటువంటి మేమేమైపోతావులంతా ఏమైపోతారు? ఇదంతా ఎవరికి చెప్పాలి? మేము మా అంతటా మేము చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం అని బ్రహ్మకులము, మాకింకా రక్షకుడు ఎవరు అని అసువులు వాస్తుంటే దేవతలంతా కూర్చున్నారు, బాధపడుతున్నారు. చూస్తుండగానే శిరస్సు కాస్త ఎక్కడికో ఎగిరిపోయింది. దిక్కు తోచక ఎక్కడి వాళ్ళు అక్కడ బాధపడుతూ ఉంటే బాగా ఆలోచించినాడు. జరిగింది జరిగిపోయింది, జరగాల్సింది చూడండి. ఇది ఏదో కారణం లేకుండా ఏ కార్యం కూడా ఉంది. భగవత్ సంకల్పం ఏదో దీని వెనుక దాగి ఉంది. కనుక మనం ఏం చెయ్యాలంటే తల ఎగిరిపోయిన దానికి మొండి శరీరాన్ని లేని కోపం వచ్చిందట. వచ్చేసి అంటున్నాడు, దైవం పురుషకారశ్చ దేవేశ సదృశ ఉభౌ ఉపాయశ్చ విధాతవ్యో దైవాత్ ఫలతి సర్వదా. ఉక్రోషం వచ్చి దేవుడు ఎందుకోసం ఈ పౌరుషం అంతా? ఇదంతా జరిగిపోయింది ఏదైతే ఉందో అదంతా అనర్థకమే. దైవమే గొప్పది, దాని శక్తికి తిరిగే లేదు. లేకపోతే ఇంత దారుణం జరగదు. దేవతా నాయకులందరూ ఇక్కడ కళ్ళు పెట్టి చూస్తుండగా సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క శిరస్సు ఎక్కడికి ఎగిరిపోయింది అని బ్రహ్మదేవుడి గురించి, బృహస్పతి గురించి ఉక్రోషంతో ఇంద్రుడు మాట్లాడుతూ ఉంటే బ్రహ్మదేవుడు తేరుకొని ఒక మాట చెప్తున్నాడు, అవశ్యమేవ భోక్తవ్యం కాలేన పాలితం చేయదు శుభం వాపి అశుభం వాపి దైవంతో అతిక్రమే పునః. ఏదైనా శుభం జరిగినా అశుభం జరిగినా కాలమే నిర్ణయిస్తుంది. ప్రతిదానికి ఏదో పూర్వ జన్మలో చేసినటువంటి ఒక పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, అది మనం ఈ జన్మలో అనుభవించాల్సిందే. భగవంతునికి ఎదురు వెళ్ళి మనం ఏ పని చేయకూడదయ్యా, దీనికి కాలమే పరిష్కారం చెప్తుంది. అంతెందుకు ఇంద్ర, ఒక కాలంలో సాక్షాత్తు సదాశివుడు వచ్చి నా యొక్క తలను తన కోటితో తీసివేయలేదా? ఒకసారి ఇదే శివుడికి లింగపాదము జరగలేదా? అంతెందుకయ్యా, నీకే శచీపతివైనటువంటి ఇంద్రుడికి ఇంద్ర పదవి ఎన్నిసార్లు పోయింది, మళ్ళీ దైవ వశం వల్ల ఎన్నిసార్లు వచ్చింది, స్వర్ణ సింహాసనం పైనుంచి ఎన్నిసార్లు నువ్వు కింద పడిపోయినావు. అట్లా ఏ శక్తి ఉందో, ఏ శక్తి ఇట్లా కారణమైందో ఆ శక్తిని మనము ధ్యానిస్తే తప్ప ఈ దుఃఖము నుంచి మనం విడిపడలేము. కనుక ఏం చేస్తే బాగుంటుంది, ఏ శక్తిని ప్రార్థన చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి చింతయంతు మహామాయాం విద్యాం దేవీం సనాతని పర బ్రహ్మ విద్యాం జగద్ధాత్రీం సర్వేషాం జననీం తథా యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం సచరాచరం. బ్రహ్మదేవుడు చెప్పిందంతా విన్నారు దేవతలంతా. ఏ దేవుడు ప్రార్థన చేసినా, ఏ దేవుణ్ణి ప్రార్థన చేసినా కేవలం విష్ణుమూర్తి యొక్క తలను ఇప్పించగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే కేవలం ఒక్క జగన్మాతకే ఉంది. ఆ జగన్మాతను అందరము కలిసి ప్రార్థన చేస్తే తప్పకుండా ఆమె ఉపాయం మనకు తెలుపుతుంది అని చెప్పి, నమోదేవి మహామాలే విశ్వోత్పత్తి కరే శివే నిర్గుణే సర్వభూతేషి మాత శంకర కామదే. ఓ మహాదేవి, సకల చరాచర సృష్టిలో విశ్వం యొక్క ఉత్పత్తికి కారణానివి నీవు, శుభప్రదవు నీవు, నిర్గుణవు నీవు, సర్వభూతేశ్వరివి నీవు, శంకరుడంతటి వాటికి కోరికలు తీర్చిన దానివి నీవు, సమస్త ప్రాణకోటికి అంతటికి ప్రాణాన్ని శ్వాసను ఇచ్చేటువంటి జగన్మాతవు నీవు, ధైర్యము నీవు, స్మృతి నీవు అని అనేక విధాలుగా అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు.
వాగ్బీజవు నీవు, భవబంధ విమోచనివి నీవు. నమస్తే దేవదేవేశి నమస్తే నమః. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు అందరూ కలిసి అమ్మవారిని ధ్యానం చేసి ఈ సంసార స్పర్శ ఏదైతే ఉందో, ఈ సంసార స్పర్శ నీ శక్తి లేకుండా కనీసం రవ్వంత కూడా జరగదు తల్లి. నీవు తప్ప మాకు ఇంకా దిక్కెవరు లేరు. మాకున్నటువంటి సాక్షాత్తు ఈ ముల్లోకాలలో ఉండేటువంటి ఆ విష్ణుమూర్తిని నీవు తప్ప మాకు ప్రాణమిచ్చేవారు ఎవరు లేరు. నతే రూపం తేత్తుం సకల భువనే కోపి నిపుణః నాం సంఖ్యాతే కథితమిహ యోగ్యోస్తి పురుషః. అందరి పురుషులలో యోగ్యుడైనటువంటి శ్రీమన్నారాయణ మూర్తిని కాపాడే బాధ్యత నీదే తల్లి. ఏ జగత్కాదు అనంత విభవము తెలిసినటువంటి శక్తి ఏదైతే ఉందో అది నీకు తప్ప ఇంకెవరికి లేదు. ఒంటి చేత్తో సకల విద్యాన్ని నడిపించేటువంటి వర్షం పడుతుందో, కరీంనగర్ దాటినారో అనే ఆ మనస్సు అక్కడ దాకా వెళ్ళి ఇక్కడికి ఎట్లాగైతే వస్తుందో, సమస్త దేవతలంతా స్తోత్రము చేసిన జగన్మాత ఇంకా దిగలేదు. కనీసం మాట కూడా పలకడం లేదు. ఎటువంటి చలనమే లేదు అమ్మవారిలో. అయితే బ్రహ్మదేవుడు చెప్తున్నాడమ్మా, విష్ణుమూర్తి తల తెగిపోయిందనేటువంటిగా నీకు విషయం తెలియదు. ఇంత తాత్సర్యం ఎందుకోసమమ్మా చేస్తున్నావు? ఆయన నీ పాద సేవకుడు కాదా? ఎప్పుడైనా నీ మాటను వినలేదా? నీ పాద సేవ కంటే ఇంకా వేరేదైనా ఉత్కృష్టం ఉందని చెప్పేసి ఆయన మనసును కనుక నీ పైనుంచి తీసివేసినాడా? ఆయనను కన్న తల్లివే నీవమ్మా. ఎంత మహాపాపం చేసినా తల్లి క్షమిస్తుంది. అది ఇక్కడ కర్మ అయి బలీయమైంది. అయినా కూడా ఇంత పెద్ద శిక్ష వేసినావు తల్లి. ఇంత శిక్ష వేసినా విష్ణుమూర్తి యొక్క తల ఎక్కడ పడిపోయిందో నీకు తెలియడం లేదా? సాక్షాత్తు విష్ణుమూర్తి రాక్షసుల పైన జయించడానికి 10,000 సంవత్సరాలు ఏదైతే యుద్ధం చేసినాడో ఆ యుద్ధంలో జయించడానికి కారణభూతుడైనటువంటి శక్తి నీదే. పోనీ సృష్టి ప్రారంభమప్పుడు మధుకైటకులు అనేటువంటి రాక్షసులను సంహారం చేసినప్పుడు ఇచ్చిన శక్తివి నీవే. అట్లా కాకుండా మధుకైటకులు అనేటువంటి రాక్షసులు విష్ణుమూర్తి కన్నా ఎక్కువ తపస్సు చేసి నీ దగ్గర వరము పొంది ఈయన శిరస్సును ఖండించాలని అనుకున్నారా తల్లి? ఎన్ని మాటలు అంటున్నాడు చూడండి. 1 కాదు 2 కాదు, ఆయన స్తోత్రం చెయ్యందే లేదు. ఎందుకు ఇంత తాత్సర్యం చేసి విష్ణుమూర్తి యొక్క కద్దరు వైకుంఠంలో కూర్చొని ఉన్నారు. ఓ సందర్భంలో మాట్లాడుకుంటున్నారు. విష్ణుమూర్తి కాస్త అమ్మవారి వైపు చూసి నవ్వినాడు. ఎందుకోసం నవ్వినాడు అనేది ఆమె మనసులో ఒక కోరిక కలిగింది. ఎన్నడూ నమ్మని వాడు, ఎప్పుడు నన్ను చూసి అందంగా నవ్వేవాడు, ఈ రోజు ఏమిటో వంకర నవ్వు నవ్వినాడు. దీనికి కారణం ఏమిటి అని చెప్పి తనలో తాను ఒక చిన్న అగ్నిహోత్రం లాగా కోపం బయలుదేరింది. మనం కూడా ఎప్పుడైనా వెళ్తాం ఎక్కడికి, ఏదో ఫంక్షన్ హాల్కో లేదా ఓ పురాణం దగ్గరకో పూజ దగ్గరకో వెళ్తే భార్యాభర్తలు ఇద్దరు కూర్చుంటే సడన్ గా ఒకసారి ఆమెనో ఆయననో చూస్తారు. ఆ చూపులోనే అర్థమైపోతుంది, ఓహో ఏదో తప్పు జరిగింది. అట్లా లక్ష్మీదేవి కూడా నా వైపు ఈయన ఇంత వంకరగా చూడడానికి కారణం ఏమిటి? ఈయనే ఎవరికైనా ఏమైనా మాట ఇచ్చినాడా లేదా నాకు సమాధిగా ఎవరినైనా తీసుకొని వస్తాడా అని ఆలోచించిందట. మరి నిజంగా లక్ష్మీదేవి సరిదిని తీసుకొని వస్తున్న ఆలోచన ఉంటుందా అంటే అమ్మ సంకల్పం, అక్కడ ఏదో జరగాలి ఒక కారణం. దానికి ఎన్నడూ ఆలోచన రాని లక్ష్మీదేవికి ఏమనిపించిందంటే ఈయన తల తెగిపోవుగా అంటుందట మనసులు. లక్ష్మీదేవి అనుకోవడం ఒక కారణం అయితే, ఇంతే కాకుండా ఓ దేవతలారా, ఒకనాడు హయవదనుడు అనేటువంటి రాక్షసుడు ఘోరమైనటువంటిగా తపస్సు చేసినాడు. అది దేవతల కంటే మహాభీకరమైన తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చినటువంటి నేను నన్ను చూడగానే ఆయన కళ్ళల్లో నుంచి ఆనంద భాష్పాలు రాలి రాక్షసుడైన నన్ను చూడగానే ఆనంద భాష్పాలు రాల్చి ఒక స్తోత్రాన్ని చేసినాడు. నమో దేవ్యై మహామాయే సృష్టి స్థిత్యంతకారణే భక్తానుగ్రహ చతురే కామదే మోక్షదే శివే. ఓ జగన్మాత, పంచభూతాలు నీవే, మహామాయలు నీవే, పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అన్నీ నీవే అని మహాస్తోత్రాన్ని చేసినాడయ్యా ఆ హయగ్రీవుడు. ఆ హయగ్రీవుడు స్తోత్రం చేసిన దానికి నేను ముగ్ధురాలయ్యాను అయి వరం కోరుకోమని చెప్పినాడు. కోరుకోమని చెప్తే రాక్షసుడు కోరుకునేది ఏముంటుంది? వాడికి ఏమో స్వర్గమో లేకపోతే ఇంకా ఏదో అడగట్లేదు,
జరామరణాలు అడిగినాడు. ముసలితనం రాకూడదు, చావు ఉండకూడదు. అంటే జగన్మాత చెబుతుంది, జాతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య. మర్యాద చేయించి ఒక పూజకు మనం ఎట్లాగైతే ఎదుగుతున్నామో, ఒకనాడు మన ఇంట్లో ఒక పుష్పమే పెట్టుకున్నాం, కొంచెం కలిగింది 1000 పెట్టుకుంటున్నాం, ఇంకా జ్ఞానం కలిగింది కమలాలు తెచ్చుకుంటున్నాం, ఇంకా జ్ఞానం కలిగింది వీటన్నింటికంటే ఒక పుష్పం చాలని ఒక వెండిలో బంగారులో పెట్టుకుంటుంటే ఆ పుష్పాల కన్నా మన పుష్పమే గొప్పదనే జ్ఞానం అమ్మవారు. అట్లా ఈ హయవదనుడు ఎదురుగానే ఉన్నప్పుడు వాడికి జ్ఞానం ఉండదా? అమ్మ దృష్టి పడితేనే. అట్లాంటిది అమ్మనే ముందున్నప్పుడు ఏం కోరిక కోరుకోవాలో వాడికి కలిగింది. ఏం జ్ఞానం కలిగింది?